దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మన జీవితాల్లో ప్రభువారు అనేక విధములైన మేలు చేస్తూ దినదినం మనల్ని కాపాడుచున్న దేవాతి దేవునికి ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము చూడండి. నిరీక్షణ అనగా మనము ఏ విషయమును గూర్చి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నామో అది ఆలస్యమైనప్పుడు ఎదురు చూడడం నిరీక్షణ. ఓపిక కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మరి రోమీలకు పౌలు గారు ఉత్తరం రాస్తూ నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంటండి. శ్రమలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పు అనేది చాలా శ్రేష్టమైనటువంటి మాట. సహనం, కష్టమైన బాధైన మనల్ని మనం తగ్గించుకొని కోపతాపాలు లేకుండా ఎదురు చూసేదే ఓర్పు, సహనం. కాబట్టి మరి ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో సంతోషించాలి. బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏమున్నా సరే అన్నిటిని ఎప్పుడు కూడా ఒకేలాగా భావించుకోవాలి. దేవునితో సంతోషిస్తూ మరి శ్రమల యందు ఓర్పు గలవారంగా ఉండాలి. ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల. మన ప్రభు అయిన క్రీస్తు వారు మన హృదయవాంఛలు ఎందుకు తీర్చరు? మనము కన్నీటి ప్రార్థనలు చేసి, ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని సన్నిధిలో మనము గొప్పగా మరి ఆరాధన చేస్తూ బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు మన కార్యాలను నెరవేరుస్తారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరా, మరి ఏ పరిస్థితుల్లో నీవు ఇబ్బందుల చేత బాధపడుతున్నావు, ఏ కష్టాలు నేను కృంగ చేస్తున్నాయి, అప్పుడు నీవు తెచ్చుకోవలసింది ఓర్పు, సహనం, ప్రార్థన యందు పట్టుదల. ప్రార్థన అనగా చాలా గొప్పది. ప్రతి ఒక్క కార్యం నీకు జరగాలంటే ప్రార్థన విజయం. ప్రార్థనే మన ఆయుధం. నీవంచులంచులుగా హెచ్చింపడతావు. ప్రార్థించు ప్రియ బిడ్డ. శోధనలో కూడా ప్రార్థించు, నిలకడగా ఉండు. నీ హృదయం నిబ్బరం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నీ దేవుణ్ణి తలెత్తుతారు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వ్యక్తే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది. ఆయన మరలా ప్రార్థించగా వర్షం కురిసింది. ఎంత గొప్ప ఆసక్తి! మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీవు లోకం వైపు చూడకు, పాపం వైపు చూడకు, చీకటి కార్యాల వైపు చూడకు. దేవుని ఆనందపరిచే పనులు నువ్వు చేస్తే దేవుడు నిన్ను కూడా ఆనందపరిచి నిన్ను వృద్ధి పొందిస్తారు. ఏ విషయంలో భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడవు ప్రభువా. అవును మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు నైనా. మేమే విషయంలో తొందరపడకుండా నిన్ను సంతోషపరిచే కార్యాలు చేస్తే, ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థిస్తే ఏ కార్యమైనా జరుగుతుంది నాయనా. అవును మా తండ్రి, గొప్ప దేవుడు ప్రభువా. నీ వైపు తిరిగిన వారిని నీవెప్పుడు త్రోసివేయలేదు. మహోన్నతుడా, అన్ని విషయాల్లో ప్రభు శ్రమల యందు ఓర్పు, ప్రార్థన యందు పట్టుదల కలిగిన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వోన్నతుడా, అలాగే ప్రభు మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. యవన బిడ్డలను దీవించండి. అందరి బంధకాలు తెంచండి. అలాగే రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.